చెప్పండి, మనం నమ్ముకున్న దేవుడు ఎవరండి? పరిశుద్ధుడండి. మనం ఆశ్రయించిన దేవుడు, ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నప్పుడు, ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు పాపముతో ఆరాధిస్తే దేవుడు ప్రార్థన వింటాడా? ఆరాధన వింటాడా? వినడు కదా. నువ్వు దేవుణ్ణి వెతుకుతున్నప్పుడు తమను తాము తగ్గించుకొని చెడుతనాలన్నీ ఏం చేయాలండి? విడిచిపెట్టాలి. అప్పుడు మన ప్రార్థన విని మన పాపములన్నీ దేవుడు క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన పాపములు క్షమించాలంటే, మనం చేసే ప్రతి అతిక్రమములను కూడా దేవుడు తుడిచివేయాలంటే, మన పాపములు క్షమించి నిన్ను రక్షించాలి, నిన్ను స్వస్థపరచాలి, నీ కుటుంబాన్ని స్వస్థపరచాలి, మన కుటుంబాన్ని బాగు చేయాలంటే ఒకటే ఏం చేయాలండి? దేవుని వెతకాలి, తమను తాము తగ్గించుకుని వెతకాలి. జడ్జి దగ్గరకు వచ్చి ఒక మాట అంటాడు, అయ్యా నన్ను దయచేసి క్షమించండి అయ్యా అని అడిగే విధానం ఎలాగుంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఎలాగుంటుందండి? ఒబీడియంట్